కోతి కరిస్తే కొజుంజీ వేరు మరియు చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని 5 గ్రాములు 3 రోజులు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి నయమవుతుంది. గుర్రపు కాటు. అముక్కీరా దుంపను పేస్ట్లా చేసి, దానికి చిటికెడు తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఆవురి సాములా తీసుకొని రుబ్బి, రసం తీసి కాటు వేసిన ప్రదేశంలో పూయండి. కుక్క కాటు. నీటిలో 10 గ్రాముల సుక్కు, 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాముల వాసంబును, 10 గ్రాముల మునగ ఆకులను కలిపి 8వ వంతు కషాయం తయారు చేసుకుని తాగితే వాంతులు ఆగిపోతాయి. కుక్క కాటు విషం తగ్గుతుంది. లేదా ఉల్లిపాయ, బేకింగ్ సోడా మరియు ఉప్పు కలిపి రుబ్బి, కుక్క కాటు ఉన్న ప్రదేశంలో పూయండి. ఆపై ఉల్లిపాయ రసం తాగితే కుక్క కాటు విషం తగ్గుతుంది. పాము కాటుకు గురైన వ్యక్తికి ఆముదం ఆకులు, మిరియాలు, కొద్దిగా నీరు, రుబ్బు కలిపిన మిశ్రమాన్ని ఇస్తే పాము విషం శరీరంలోకి చేరకుండా ఉంటుంది. ఈ మందును గంటకు ఒకసారి ఇవ్వాలి. ఈ మూలికా ఔషధం వాంతిని ప్రేరేపిస్తుంది మరియు విషాన్ని తొలగిస్తుంది. పాము కాటుకు గురైన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోనివ్వకూడదు. పచ్చి బియ్యం, పెసలు వేసి, నూనె లేకుండా వడ్డించాలి. పాముకాటుకు గురైన వ్యక్తి స్పృహ కోల్పోతే, తుంబై మొక్క నుండి రసాన్ని పిండి, అతని ముక్కులో కొద్దిగా వేయండి. ఇది మూర్ఛను తొలగిస్తుంది. అరుగం గడ్డిని వెన్నలాగా రుబ్బి, కాటు వేసిన ప్రదేశంలో పూస్తే, పాము విషం బయటకు వస్తుంది. విషం కాటుకు గురైన వ్యక్తి కొంత స్పష్టమైన స్థితిలో ఉంటే, మీరు వారి నోటిలో వేప ఆకును ఉంచి దానిని సున్నితంగా పీల్చాలి. మీకు చేదుగా అనిపిస్తే విషం విడుదలైనట్లు మీరు తెలుసుకోవచ్చు. వైద్యులు సురేష్.